అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. వెల్కమ్ టు డే 3 ఆఫ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఇవాల్టి నుంచి యాక్చువల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సిరీస్ మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. దీనివల్ల ఎంగేజ్మెంట్ రీచ్ పెరుగుతుంది అండ్ నాకు ఇటువంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ పెరుగుతుంది. సో ప్లీజ్ టు హెల్ప్ ఇన్ దట్ కేస్. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టెక్నిక్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ ఈజ్ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనమాట. ఓకే, జీరో షాట్ ప్రాంప్టింగ్. రెండో టెక్నిక్ ఈజ్ వన్ షాట్ ప్రాంప్టింగ్. ఓకే, అండ్ థర్డ్ టెక్నిక్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనమాట. ఈ మూడింటిని ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ టెక్నిక్స్ ఏంటో చెప్పే ముందు ఈ వీడియోస్ వాచ్ చేయండి. వీడియోకి అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేదానికి చాలా సిమిలారిటీ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, హీరో ఫస్ట్ ఒక రాయి వేసాడు, అది పడలేదు, సర్లే అని చెప్పి ఇంకొక రాయితో మళ్ళీ ట్రై చేస్తాడు. ఎప్పటి వరకు? యాక్చువల్గా ఆ రాయి ఆ బాటిల్లో ఆ కోక్ కప్లో పడేంత వరకు ట్రై చేస్తాం. ఓకే, సో ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లోనే పడిపోతే దాన్ని మనం జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. రాయి ఒకవేళ వెళ్ళి ఆ కప్లో పడిపోయి ఉంటే ఇంకా మిగతా అటెంప్ట్స్ అవసరమా? అవసరం లేదు, బికాస్ ఆల్రెడీ రాయి వెళ్ళి పడిపోయింది కాబట్టి, బయట కాదు లోపల. ఓకే, సో అదేవిధంగా మీరు ఫస్ట్ టైం ఇచ్చిన ప్రాంప్ట్కే, ఫస్ట్ టైం ఇచ్చిన ఇన్పుట్కే మీకు మంచి కావాల్సిన రెస్పాన్స్ వచ్చేస్తే మీరు ఇంకా మిగతా అటెంప్ట్స్ చేయక్కర్లేదు, మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వక్కర్లేదు. మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్లోనే ఆన్సర్ చేస్తే ఇట్స్ ద బెస్ట్ కేస్. కానీ మోస్ట్లీ అలా జరగదు. బట్ జరిగితే ఇట్స్ కాల్డ్ జీరో షాట్ ప్రాంప్టింగ్. అంటే ఈ రాళ్ళని మీరు ప్రాంప్ట్స్ అనుకుంటే మీరు ఇచ్చిన ఫస్ట్ ప్రాంప్ట్కే వెళ్ళి మీకు మంచి అవుట్పుట్ వచ్చేస్తే ఇట్ ఈస్ జీరో షాట్. ఓకే, వాట్ అబౌట్ వన్ షాట్? వన్ షాట్లో ఏంటంటే ఫస్ట్ ఒక ప్రాంప్టు అండ్ దాని కరస్పాండింగ్ మీకు కావాల్సిన రెస్పాన్సు రెండు ఇచ్చేసి ఆ తర్వాత ప్రాంప్ట్ 2కి రెస్పాన్స్ 2ని కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఇలా చూసుకుంటే ఈ రాళ్ళ కేసులో మీరు ఆల్రెడీ వెళ్ళి చేత్తోనే ఫస్ట్ ట్రై దగ్గరికి వెళ్ళి వేసేస్తారనమాట. ఓకే, దానివల్ల మేము మీకు హ్యాండ్స్ ప్రాక్టీస్ అవుతుందని చెప్పి సెకండ్ టైం మళ్ళీ రాయేస్తారు. ఒకవేళ పడిపోతే ఇట్ ఈస్ వన్ షాట్, పడకపోతే మీరు మళ్ళీ ట్రై చేయాలి. అప్పుడేం చేస్తారు? యూ విల్ యూజ్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. అంటే ప్రాంప్ట్ 1కి నాకు రెస్పాన్స్ 1 కావాలి, ప్రాంప్ట్ 2కి రెస్పాన్స్ 2 కావాలి, ప్రాంప్ట్ 3కి రెస్పాన్స్ 3 కావాలి. సో ఈ విధంగా ప్యాటర్న్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ 4కి రెస్పాన్స్ ఏమని ఇస్తావు. సో మీరు ఒక R4ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తే, ఎక్స్పెక్టెడ్గా ఆన్సర్ వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్ అండ్ డైరెక్ట్గా వెళ్ళి ఈ ప్రాంప్ట్ని వాడేసుకోవచ్చు. ముందుగానే ఆ కప్పులో వెళ్ళి కొన్ని రాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి దగ్గర చేసేస్తారనమాట. ఓకే, ఆ తర్వాత ట్రై చేస్తారు. ఎందుకు? ఆల్రెడీ ప్రాక్టీస్ అయింది కాబట్టి మేబీ ఆ లెంత్ బ్రెత్ సరిగా జడ్జ్ చేయగలవు అని చెప్పి ట్రై చేస్తారు. పడిపోతే గ్రేట్, లేకపోతే మళ్ళీ ఇంకొన్నిసార్లు షార్ట్లు ట్రై చేయాలి. ఓకే, దగ్గరికి వెళ్ళేసి ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మీరు ఆ మోడల్కి LLM మోడల్కి ముందుగానే ఈ విధంగా ప్రాంప్ట్ ఉంటే ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది, ఈ విధంగా ప్రాంప్ట్ ఉంటే ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్స్లో ఏ విధంగా అయితే ఆన్సర్స్ వస్తున్నాయో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వి అని చెప్పి చెప్తాం అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ఈ షార్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. ఈ షార్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకవేళ మీకు జీరో షార్ట్ ప్రాంప్టింగ్లో కరెక్ట్ రెస్పాన్స్ వచ్చేస్తుంది అంటే మీరు అదే ప్రాంప్ట్ని ఎన్నిసార్లు ట్రై చేసినా డిఫరెంట్గా మోస్ట్లీ మీకు పెద్ద ఎక్కువ డిఫరెన్స్ రాదు. ఒక ప్రాంప్టింగ్ షాట్ సక్సెస్ఫుల్ అయ్యింది అని ఎలా చెప్తాం? ఇదే ప్రాంప్టింగ్ షాట్ ఒకవేళ మళ్ళీ మీరు కొత్త చాట్లో ఓపెన్ చేసి ట్రై చేసినా అవుట్పుట్ అదే విధంగా వస్తే యు ఆర్ సక్సెస్ఫుల్. ఒకవేళ రాకపోతే దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడు ఏది ఇచ్చినా సరే ప్రతిసారి కొత్తగా ఇస్తుందంటే ఇట్ ఈస్ నాట్ డిటర్మినిస్టిక్. డిటర్మినిస్టిక్గా లేనప్పుడు మీరు యాక్చువల్ అప్లికేషన్స్లో దీన్ని ఎంబెడ్ చేసినప్పుడు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ప్రతిసారి ఈ విధంగానే అవుట్పుట్ వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ బిహేవియర్ ఉంటేనే మీరు ఆ షార్ట్ని సక్సెస్ఫుల్ అని చెప్పగలరు. కాబట్టి దేంట్లో షార్ట్ పడితే ఆ పడిన షార్ట్ ప్రాంప్ట్ని మీరు మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా ఆల్మోస్ట్ సిమిలర్ రిజల్టే వస్తుంది. కాబట్టి యూ కెన్ ఎంబెడ్ దాట్ ఇన్ టు యువర్ అప్లికేషన్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్. సో ఏ విధంగా వస్తుందో మీకు ముందే తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద ChatGPT అండ్ ట్రై దిస్ లైవ్. సో నేను ముందుగానే కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేసి పెట్టుంచాను సో దట్ ఇట్ విల్ టేక్ లెస్ టైమ్ ఫర్ అస్ టు గో త్రూ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే నేను వితౌట్ ఎనీ షార్ట్స్
జీరో షాట్లో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని ఇచ్చాను. సో దానికి రెస్పాన్స్గా ఎస్ దాట్స్ కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా మనకి ఒక రెస్పాన్స్ వచ్చింది. బట్ లెట్స్ సే నాకు ఈ విధంగా కావాలి. సో నేను ఇక్కడ వన్ షాట్ ట్రై చేస్తున్నాను. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్కి ఆన్సర్ ట్రూ, ఇట్ ఈజ్ యూనివర్సల్ ట్రూత్ అని చెప్పి వస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు అసిడిక్ సబ్స్టెన్సెస్ ఆర్ సోర్ అన్నప్పుడు ఏ విధంగా వస్తుందంటే ఇందాక ఎస్ దాట్స్ కరెక్ట్ నుంచి సో ఇక్కడ మీరు చూస్తే ట్రూకి వచ్చేసాడు. ఎందుకు? ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి. కానీ ఇప్పటికీ ఇక్కడ మీకు చాలా ఎక్స్ట్రా సుత్తి ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి నేను మళ్ళీ ఫ్యూ షార్ట్ ట్రై చేశాను, మోర్ దెన్ వన్. ట్రూ, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అని చెప్పి ఇచ్చి ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్ రిపెల్ ఈచ్ అదర్, యాక్చువల్లీ అట్రాక్ట్ కదా. కాబట్టి ఇక్కడ నేను ఒక ఫాల్స్ ఆన్సర్ ట్రై చేస్తున్నాను. సో ఇందాక చూస్తే ఇక్కడ మీకు ఏఎన్ఎస్ డాట్ అని రాలేదు. బట్ ఫ్యూ షార్టింగ్ వల్ల మనకి ఏఎన్ఎస్ డాట్ కూడా ఆ ఫార్మాటింగ్ కూడా ఫాలో అయింది. ఏఎన్ఎస్ డాట్ ఫాల్స్, ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అని చెప్పి మనకి ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ క్యూ నేను చీతా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్ అని ఇచ్చాను. ఏఎన్ఎస్ డాట్ బాగానే ఉంది, ట్రూ బాగానే ఉంది. బట్ మనకి సుత్తి ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ అ ఫ్యూ షార్ట్ అగైన్. ఇక్కడ ఏం చెప్తున్నాను, మళ్ళీ సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్, ట్రూ, సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సో నేనేమంటున్నానంటే కరెక్ట్ ఉంటే అలాగే ఉంచే, రాంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వి అని చెప్తున్నాను అనమాట. సో కరెక్ట్ కాబట్టి మళ్ళీ సేమ్ రాస్తాం, కరెక్ట్ కాబట్టి మళ్ళీ సేమ్ అది రాస్తాం. ఫాల్స్ కాబట్టి కరెక్ట్ ఏంటి, నార్త్ అండ్ సౌత్ పోల్స్. అట్రాక్ట్ కాబట్టి కరెక్ట్ రాసాం. ఆ తర్వాత ఇది కరెక్టే కాబట్టి మళ్ళీ సేమ్ రాసాం. ఈ తర్వాత సన్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పాను, విచ్ ఇస్ ఫాల్స్ కదా. కాబట్టి ఫాల్స్ అని చెప్పి మనకి కరెక్ట్ రావాలి. సో ఇట్ ఈస్ నాట్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఈస్ జూపిటర్ అని చెప్పి వచ్చింది. సో ఇఫ్ యూ సీ నౌ మనం ఫస్ట్ నుంచి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఈ ప్రాంప్టింగ్ జర్నీలో ఈ ఫ్యూ షార్ట్ లాస్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఇట్ లుక్స్ గుడ్ టు మీ బికాజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జాక్ట్ బిహేవియర్ మనకి ఎల్ఎల్ఎం రెప్లికేట్ చేస్తుంది. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఇదే ప్రాంప్ట్ని తీసుకెళ్ళి కొత్త విండోలో కొత్త చాట్లో ఇచ్చిన ఇట్ షుడ్ వర్క్ సిమిలర్లీ. చూస్తే ఇఫ్ యూ సీ ఇట్ ఈజ్ వర్కింగ్ సిమిలర్లీ, ఎక్కువ డిఫరెన్స్ లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాంప్ట్స్ రాస్తున్నప్పుడు దే షుడ్ బికమ్ డిటర్మినిస్టిక్. అంటే మీరు ఆ రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా వస్తేనే మీ షార్ట్ సక్సెస్ఫుల్ అయినట్టు, లేకపోతే కానట్టు. బికాస్ ఆ షార్టింగ్ ప్రిన్సిపలే అదనమాట. ఎప్పుడైతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుటే వస్తుందో దాట్స్ వెన్ యువర్ షార్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఎందుకని? బికాస్ దీన్ని మీరు మీ అప్లికేషన్లో ఎంబెడ్ చేసినప్పుడు దీని తర్వాత మళ్ళీ కోడ్ రాస్తారు, దీని తర్వాత మళ్ళీ లాజిక్ రాస్తారు. ఆ లాజిక్ ఈ ప్రీవియస్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఆ కేసులో ఇది ప్రతిసారి దానికి నచ్చినట్లుగా వస్తే ఇట్స్ డిఫికల్ట్ కదా. కాబట్టి యూ విల్ హ్యావ్ టు మెయింటైన్ ప్యాటర్న్ విచ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ బిఫోర్ ద ప్రాంప్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఈ విధంగా మీరు షార్టింగ్ ప్రిన్సిపల్స్ వాడచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు జీరో షార్ట్లో ఎప్పుడూ కరెక్ట్ ఆన్సర్ రాదు. వన్ షాట్లో రేర్ కేసెస్, మోస్ట్లీ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్లోనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నౌ దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇట్ విల్ బికమ్ అ లిటిల్ డిటర్మినిస్టిక్. కానీ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే లాజికల్ క్వశ్చన్స్కి ఈ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అప్పుడప్పుడు పనికిరాదు. లెట్స్ నేను అంటే లాజికల్ అంటే ఏం లేదు. లెట్స్ ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఉంది. ఓకే, ఒక కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్. సో నేను ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఫాలోడ్ బై దాని ఆన్సరు, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సరు, ఆ తర్వాత ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్ అని చెప్పి ఇచ్చినా సరే ఫోర్త్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ రాదు. బికాజ్ అందులో కేవలం డైరెక్ట్గా స్టేట్మెంట్స్ కాదు, డైరెక్ట్లీ ఇట్స్ నాట్ దాని ప్రీవియస్ ట్రైనింగ్ డేటా నుంచి అది డైరెక్ట్గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ని తెచ్చుకోలేదు, లాజిక్ అప్లై చేయాలి. సో ఈ మ్యాథమెటికల్, లాజికల్ ఆర్ రీజనింగ్ బేస్డ్ ఎగ్జాంపుల్స్కి, రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఈ జీరో షార్ట్, వన్ షార్ట్, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ పనికిరావు. దానికోసం వీ హ్యావ్ చైన్ ఆఫ్ థాట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విచ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.